పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ హిమ. సంధ్యా థియేటర్ ఘటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తన మనోగతాన్ని బయటపెట్టేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే నిందించడం సరికాదని తేల్చి చెప్పారు. సినిమా అనేది ఒక టీం వర్క్ లాంటిది. అలాంటప్పుడు ఒక హీరోను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నట్టు ఆయన అభిప్రాయం వెల్లబుచ్చారు. సంధ్యా థియేటర్ బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సినిమా యూనిట్ నుంచి గానీ లేదంటే ఎవరో ఒకరు బాధిత కుటుంబ దగ్గరకు అదే రోజు వెళ్లి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక థియేటర్ వద్దకు భారీగా జనం వచ్చినప్పుడు అల్లు అర్జున్ చేతులు ఊపడం తప్పు లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అలా చేయకపోతేనే తప్పు అని పవన్ చెప్పుకొచ్చారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు మధ్య గొడవలు ఉన్నాయంటూ ప్రచారం నడుస్తున్న సందర్భంగా పవన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పుష్ప టీం ను వదిలేస్తే ఒక బన్నీనే అందరూ బద్నాం చేస్తున్నట్లు ఉందని పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా చెప్పేశారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే అని, బన్నీ అందరికంటే ముందే శ్రీతేజ్ కు అండగా ఉన్నాడు. ఆపరేషన్ కోసం 10 లక్షలు ముందు ఉంచాడు. ఆ తర్వాత అవసరాలన్నీ దగ్గరుండి తన టీం ద్వారా చూసుకుంటున్నాడు. అల్లు అర్జున్ టీం శ్రీతేజ్ బాధ్యతను పూర్తిగా తీసుకుంది. దాంతో బాధిత కుటుంబం కూడా బన్నీ మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోవడానికి రెడీ అని అరెస్ట్ అయిన రోజే చెప్పేసింది. దీన్ని బట్టి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలనేది కరెక్ట్ కాదని తేలిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ చేతులు ఊపడానికి కూడా తప్పుపట్టారు. కానీ అలా చేయడం అసలు తప్పు కాదని పవన్ కళ్యాణ్ తన అనుభవంతో చెప్పేశారు. అంటే తన అల్లుడు అల్లు అర్జున్ కు ఈ విధంగా ఆయన మద్దతు ప్రకటించేశారన్నమాట. ఏదేమైనా అల్లు అర్జున్ ఒక్కడినే బద్నాం చేయడానికి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారట. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక హీరోను పట్టుకుని ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ గా మాట్లాడడంతో అల్లు అర్జున్ కు మద్దతు పెరుగుతుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తన మీద ఎంత దాడి జరుగుతున్నా సరే సమయంతో మౌనంగానే ఉంటున్నారు. ఇదే అదునుగా కొందరు రెచ్చిపోతున్న విషయాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది బన్నీకి వారికి ఉన్న తేడా అని గుర్తించాలి.